వెంకటాచలంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాలా ముందుకెళ్తోందని అంటున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలను కూల్చివేస్తామని మంత్రి నారాయణ ప్రకటన, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం కేంద్రం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతోందని అంటున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితర అంశాలతో కూడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. ప్రస్తుతం దేశానికి ఆర్థిక జాతీయవాదం ఎంతో అవసరమని, ఈ దిశగా పరిశ్రమలు, వాణిజ్య రంగాలు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పిలుపునిచ్చారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ వీలైనంతగా దిగుమతులను తగ్గించి స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచాలని కోరారు. అనవసరమైన వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడుతుందని, అంతేకాకుండా విలువైన విదేశీ మార్కద్రవ్య నిల్వలు కూడా తగ్గిపోతాయన్నారు. సహజ వనరులను అవసరాల మేరకే ఉపయోగించాలని, ఇష్టానుసారం వాడితే భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతుందన్నారు. స్థానికంగా ఉన్న యువతకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. దేశంలో యువత అధికంగా ఉందని, వారిని సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్ఫూర్తితో స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తుండడం వల్లే 3 సార్లు నరేంద్ర మోడీని ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో భవన నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలలో మార్పులు తీసుకొస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో నగరపాలక సంస్థ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో భవన నిర్మాణాలకు అనుసరిస్తున్న విధానాలు, భవనం నిర్మించిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్, నిర్మాణాల్లో డీవియేషన్, లేఅవుట్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు పరిశీలించి నివేదిక సమర్పిస్తారన్నారు. ఈ నివేదికపై చర్చించి రాష్ట్రంలో నూతన విధానాన్ని తీసుకువస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలను కూలగొడతామని మంత్రి నారాయణ హెచ్చరించారు. రాష్ట్రంలోని పేదవారికి కూడు, గుడ్డ, నీడ అందించాలనే స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి 3 పూటల పట్టెడన్నంతో కడుపు నింపాలనే ఆలోచనతో ఈ క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగిందన్నారు. కొత్త హాల్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ ను లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చేపల మార్కెట్ సెంటర్లో మంత్రి నారాయణలు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వెంకటాచలం మండలం సరస్వతి నగర్లోని అక్షర విద్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అమలు చేస్తున్న విధానాలు, పథకాల వల్ల దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని, ఇది అందరికీ గర్వకారణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ఎంతో దోహదం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఆత్మకూరులో 117 కోట్ల రూపాయలతో జల జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకం వల్ల ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లో 1,25,000 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మనుబోలులో ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బోగోలు మండలం జువలదిన్నె వద్ద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ పనులను 6 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పనుల ప్రగతిని చర్చించారు. దగదర్తి వద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో జరిగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఇక నుంచి జిల్లా స్థాయి లేదా డివిజనల్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులు ఆదేశించారు. దీనివల్ల గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో కొబ్బరి సాగు మంచి అవకాశాలు ఉన్నాయని, రైతులు దీని సాగుపై దృష్టి సారించేలా వారిలో అవగాహన కల్పిస్తామన్నారు. ఉద్యానవన పంటలను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని ఆయన వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యాత డాక్టర్ ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.